మనోళ్ళు ఎంత బుర్రలేని వాళ్ళు ఉన్నారంటే బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి అందరికి ఎవరెవరికి ఎంత బలం ఉందో తెలుసుకుందాము. అసలు నిజంగా జెన్యున్ గా ఎవరికి ఎన్ని ఓట్స్ వస్తాయో చూద్దాం అనుకుంటే బిగ్ బాస్ స్ట్రాటజీనే మొత్తం రివర్స్ చేసి పెట్టారు. మనోళ్ళకి ఎంత బుర్రలేని వాళ్ళు ఉన్నారు అంటే నాకు అర్థమే కావట్లేదు. ఇన్ని సీజన్లలో ఇంత దద్ది బ్యాచ్ ని ఎప్పుడు చూడలేదు బిగ్ బాస్. సీరియస్లీ చెప్తున్నాను. మీరు ఏ బేసిస్ లో సెలెక్ట్ చేసుకున్నారో కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా స్టిల్ జనాలందరూ ఇమాన్యుయల్ మంచిగా ఆడుతున్నాడు, 100% ఇస్తున్నాడు, అతనికి ఇమ్యూనిటీ ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు లాస్ట్ 9 వీక్స్ నుంచి ఒక్కసారి కూడా నామినేషన్ కి వెళ్ళని వాడు. మొన్ననే చెప్పారు నామినేషన్ కి ఒకసారి కూడా వెళ్ళలేదు అసలు బిగ్ బాస్ సీజన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని వీకెండ్ లో. అది చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి కనీసం బుర్ర పని చేస్తలేదు. వాడు వాడు అసలు ఇమాన్యుయల్ నామినేషన్ కి వెళ్తే అసలు ఓట్లు పడతాయా లేదా, ఇంతకీ ఈ వీక్ లో ఎగిరిపోతాడా? అంటే వాళ్ళ కోసం గేమ్ ఆడలేదు ఎవరు కూడా. కేవలం మంచోడు, మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, ఇది ఒక ఫ్యామిలీ, నేను వాడిని సేవ్ చేయాలి, వీడిని సేవ్ చేయాలి, లేకపోతే అందరం బాగుండాలి. ఆ, అరే రే 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 బిగ్ బాస్ ని అసలు పాపం చాలా కష్టాలు పెడుతున్నారు ఈసారి కంటెస్టెంట్స్ మాత్రం. సీరియస్లీ చాలా ఫనీగా ఉంది అదొక టాస్క్, అదొక ఎపిసోడ్ మాత్రం.